హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నేను 44th అమెండ్మెంట్ యాక్ట్ వీటి గురించి మాట్లాడుకున్నాం. 44th అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ అన్ ఆర్టికల్ ప్లేసింగ్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. సెకండ్ అని కదా చెప్పుకున్నాం. సో కాబట్టి ఇది తప్పు. సో ఆన్సర్ 1 ఈస్ 2 ఈజ్ కరెక్ట్, కాబట్టి బి. ఇంకా ఈరోజు టాపిక్ లింగ్విస్టిక్ డైవర్సిటీ, అంటే భాషా వైవిధ్యం గురించి యునెస్కో ఒక రిపోర్ట్ ఇచ్చింది. చాలాసార్లు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద ఒక ఇబ్బంది ఈ మధ్య కాలంలో ఏంటంటే, తల్లిదండ్రులు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి చాలా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నేను ఇంగ్లీష్ మీడియం చదివించడం నేను తప్పని అనను, కానీ మాతృభాషలో నేర్చుకున్నటువంటి అంశాలే పిల్లలకి ఎక్కువగా గుర్తుంటాయట. ఇది నేను చెప్పట్లేదు, యునెస్కో రిపోర్ట్ చెప్తోంది. ఈవెన్ మనము రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి గొప్ప గొప్ప సాహితీవేత్తలను తీసుకున్నా కూడా వాళ్ళు గొప్ప గొప్ప సాహిత్యాలన్నీ కూడా సొంత భాషలోనే రాశారు. ఎందుకంటే మాతృభాషలో ఆ కమ్మదనం అనేది ఉంటుంది. బేసికల్గా మనం చిన్నప్పుడు ఫస్ట్ ఇంకా అప్పుడు పుట్టి ఒక 6 నెలలు 7 నెలలు అయిన తర్వాత ఫస్ట్ అమ్మ, తాత, అత్త తెలుగు వాళ్ళమైతే ఇవే పదాలు నేర్చుకుంటాం. ఏ మాతృభాషలో ఉన్న వాళ్ళు ఆ పదాలు నేర్చుకుంటారు. నేను ఇది గొప్పది అది గొప్పదని చెప్పట్లేదు, కానీ ఉన్నటువంటి భాషలో, భారతదేశంలో ఉన్నటువంటి భాషలో దేశ భాషలందు తెలుగు లెస్స అనే పదాన్ని చెప్పారు కదా. ఎందుకంటే బేసికల్గానే ఆ తెలుగు భాషలో ఇబ్బంది లేనటువంటి పదాలు ఉంటాయి. అంటే చాలా కొత్తగా చాలా నవీకరించినటువంటి భాష. ఎందుకంటే మీరు చూడండి, చాలా ఇంగ్లీష్ పదాలను తెలుగులో తెచ్చిపెట్టుకుంటాం. మనం టవల్ అంటాం, దాన్ని తువాలు అంటారు. సో తువాల్ అనే తెలుగు పదం లేదు అసలు. ఆ టవల్ అనే పదాన్ని తీసుకొచ్చి తువాలు చేశారు మన వాళ్ళు. సో కాబట్టి అట్లాంటివి చాలా పదాలు ఉంటాయి. ఈవెన్ మన ఇప్పుడు తెలంగాణలో అయితే ఉర్దూ భాషలోంచి చాలా పదాలను తీసుకొచ్చి పెట్టుకున్నారు. కాబట్టి తెలుగు అలాగే ఏ మాతృభాషనైనా ముందుగా ఆదరించాలి. పిల్లలకు ప్రాథమిక విద్య అనేటటువంటి దాన్ని ఎక్కువగా మాతృభాషలోనే బోధించాలి. దాని తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ ఎ మియర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ నాలెడ్జ్. సో భాష నుంచి ఎప్పుడు కూడా జ్ఞానం రాదు. జ్ఞానాన్ని చేయడానికి లేదా జ్ఞానాన్ని అవతల వ్యక్తులకు అర్థమయ్యేలా చెప్పడానికి భాషను ఉపయోగిస్తారు అంతే. సో కాబట్టి ఇంగ్లీష్ అనేటటువంటిది నాలెడ్జ్ కాదు. 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే నాలెడ్జ్ వచ్చినట్టు కాదు. తెలుగు భాష మాట్లాడకపోవడం వల్ల నష్టం జరుగుతుందా అనేటటువంటి దానికి ఖచ్చితంగా నష్టం జరుగుతుందని యునెస్కో రిపోర్ట్ చెప్తోంది. సో కాబట్టి ఇబ్బంది లేకుండా మనం ఈ యొక్క కాన్సెప్ట్ని చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే, లాంగ్వేజెస్ మ్యాటర్, గ్లోబల్ గైడెన్స్ ఆన్ మల్టీలింగ్వల్ లాంగ్వేజ్, అంటే ఎక్కువ బహుభాషా విద్యకి సంబంధించి కొన్ని అంశాలను చెప్పింది యునెస్కో. 25th యానివర్సరీ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, ఫిబ్రవరి 21వ తారీఖున అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుతారు. చాలా ఆశ్చర్యకరంగా ఈ మాతృభాషా దినోత్సవాన్ని అసలు ప్రపోజ్ చేసినటువంటి కంట్రీ బంగ్లాదేశ్. వాళ్ళకు కూడా ఉంది. సో మనకి అఫ్కోర్స్ చాలా మాతృభాషలు ఉంటాయి మన దేశంలో. పైన ఉన్న వాళ్ళకి హిందీ మాతృభాష, దక్షిణ భారతదేశంలో మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు, ఇలా రకరకాల వ్యక్తులకి రకరకాల మాతృభాషలు ఉన్నటువంటి దేశం మనది. అన్ని భాషల్ని గౌరవించాలి. ఒక భాషను ఇంపోజ్ చేస్తే నేర్చేసుకుంటే అదేం రాదు, అట్లా రాదు. మాతృభాషే సక్రమంగా వస్తుంది మనకి. అది ఏమాత్రము ఎఫర్ట్ పెట్టకుండా వస్తుంది మాతృభాష. ఎందుకంటే మన చుట్టూ పరిసరాల్లో అవే మాట్లాడతారు కాబట్టి. సో అలాగే ఇంపాక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్య పైన ఈ యొక్క భాషకు సంబంధించి అడ్డంకుల గురించి ఇది మాట్లాడింది. ఇందులో భాషను కనుక మనం ముఖ్యంగా మాతృభాషలో నేర్చుకోకపోతే దీని తాలూకు అవుట్కమ్స్ అనేటటువంటివి, అంటే మనం నేర్చుకునే విద్యకు సంబంధించి అవుట్కమ్స్ అనేటటువంటి ఇబ్బందులకు గురి చేస్తాయని చెప్తోంది. అలాగే మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్, అంటే బహుభాషా సంస్కృతి అనేటటువంటిది ఉండడం వల్ల స్టూడెంట్కి కాంప్రహెన్సివ్ నాలెడ్జ్, ఎంగేజ్మెంట్ అనేటటువంటిది పెరుగుతోందని చెప్తోంది. సో కాబట్టి మాతృభాష అనేటటువంటి దాన్ని పూర్తిగా మనం అవలంబింప చేయాలి. దీనివల్ల కాగ్నిటివ్ డెవలప్మెంట్, అంటే స్టూడెంట్కి మోర్ ఇంపార్టెంట్ ఇదే, కాగ్నిటివ్ డెవలప్మెంటే. నేను ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు యూట్యూబ్లో ఒక 2-3 షార్ట్స్ రూపంలో కనిపిస్తున్నాయి. ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నారు. ఐ రియల్లీ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ టీచింగ్. ఆయన గవర్నమెంట్ స్కూల్లో టీచరు. సాధారణంగా గవర్నమెంట్ స్కూళ్ళ పట్ల మనకున్నటువంటి ఆలోచన ఎటువంటిదో మీ అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ పిల్లల తాలూకా కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ఆయన చూస్ చేసేటట్టుగా ఆయన చిన్నవి ఆయనకి ఏం డిజిటల్ బోర్డు లేదు, కంప్యూటర్ లేదు, ఏమీ లేవు, చిన్నగా ఆ ఫోన్లో షూట్ చేస్తున్నారు. అది కూడా ఏదో ఇట్లా ఒక డయాగ్రామ్ వేస్తున్నాడు ఆయన. ABC అని ఇస్తున్నాడు. ఇలా గీసి ఒకదాంతో ఒకటి కలవకుండా ఇవి చేయండి అని చెప్తున్నాడు. సో ఇట్లాంటివి పిల్లలకి చాలా కాగ్నిటివ్ డెవలప్మెంట్ స్కిల్స్ని డెవలప్ చేస్తాయి.
ఆయన మాతృభాషలోనే చెప్తున్నారు. సో ఇట్లాంటి చాలా అంశాలు మాతృభాష ద్వారా మనం కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మనకున్న సెన్సెస్ తాలూకా డెవలప్మెంట్ అనేటటువంటిది వస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనం భాష పైన ఉన్నటువంటి ఆ యొక్క ఔన్నిత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. సో అట్లీస్ట్ ఈ క్లాస్ మనం తెలుగులో చెప్పుకుంటున్నాం, అంతవరకు సంతోషం. సో అలాగే పాలసీస్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉండాలి. చాలా ప్రభుత్వాలు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ పైన విపరీతమైన ఫోకస్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అంటే ఎందుకు అంత మక్కువ? ఇంగ్లీష్ నేర్చుకోవద్దని నేను అనట్లేదు. తెలుగు కళ్ళు అయితే ఇంగ్లీష్ కళ్ళజోడు. కళ్ళు ఉంటేనే కదా కళ్ళజోడు పనిచేసేది. కళ్ళు లేని కళ్ళజోడు ఎందుకు పనిచేస్తుంది? మీరు ఎప్పుడైనా చూడండి, ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలని అనుకున్నా మన బ్రెయిన్ తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అది మాతృభాషకు ఉన్నటువంటి గొప్పతనం. ఇది ఇక్కడే కాదు, మీరు చైనా వాళ్ళకి వెళ్తే చైనా మాతృభాష ఉంటుంది, ఫ్రాన్స్ వెళ్తే ఫ్రెంచ్ ఉంటుంది, జర్మనీ వెళ్తే జర్మన్ మాట్లాడతారు, అన్ని చోట్ల ఉంటుంది. కానీ చూడండి, ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే మాత్రం హాయ్ హౌ ఆర్ యూ బ్రో ఇలా ఉంటుంది. సో అది ఏమీ అర్థం కాదు మనకి. సో ఖచ్చితంగా భాష యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలి. దీనికి సంబంధించి ఆ రిపోర్ట్ ఏం చెప్తోందంటే 40% ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాకి వాళ్ళు మాట్లాడేటటువంటి భాషలో విద్యాబోధనకు జరగట్లేదు, యాక్సెసిబిలిటీ లేదు. లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి దేశాలలో ఈ యొక్క పర్సంటేజ్ 90% ఉంటుంది. అంటే భారత్ లాంటి దేశాల్లో అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ సంపన్న దేశం అయినప్పటికీ భారతీయులు పేదరికంలోనే ఉన్నారు. ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ బట్ ఇండియన్స్ ఆర్ పూర్. సో కాబట్టి దాదాపుగా ఇది 25 కోట్ల మందిని ఎఫెక్ట్ చేస్తుందంటే స్టూడెంట్స్ని. అలాగే మైగ్రేషన్ అంటే వలసల కారణంగా కూడా లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేటటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ భాష నేర్చుకుంటాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర భారతదేశం వెళ్తే హిందీ నేర్చుకుంటాం, ఫారిన్ దేశాలు వెళ్తే ఇంగ్లీష్ నేర్చుకుంటాం. కాబట్టి 31 మిలియన్ డిస్ప్లేస్డ్ యూత్ అంటే 3 కోట్ల మంది యువకులు ఎవరైతే వేరే వేరే ప్రాంతాలకు వెళ్తున్నారో వీళ్ళంతా కూడా లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటే ఈ భాషలో అడ్డంకుల్ని అర్థం చేసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఈ యొక్క భాషకు సంబంధించిన అడ్డంకుల్ని దూరం చేస్తున్నాయి ఇటీవల కాలంలో. అలాగే లెగసీ ఆఫ్ కొలోనియలిజం చాలా వరకు మిగతా దేశాలు పరిపాలించినటువంటి చోట ఆ భాషల యొక్క ప్రాముఖ్యత అనేటటువంటిది పెరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంగ్లీష్ యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉండడానికి గల కారణం ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలించడమే. అదే మీరు స్పెయిన్ వాళ్ళు పరిపాలించిన చాలా చోట్ల స్పెయిన్ మాట్లాడతారు, డచ్ వాళ్ళు పరిపాలించిన చోట డచ్ మాట్లాడతారు. సో అట్లా ఉంటాయి. భాష యొక్క డామినేషన్ అనేది కొలోనియలిజం వల్ల వస్తుంది. సో లోకల్ లాంగ్వేజెస్ దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ విలువతో మనం లోకల్ లాంగ్వేజెస్ని చూస్తాం. ఇక్కడ చూడండి, తెలుగు మాట్లాడితే అదేదో పెద్ద నామోషిలాగా ఫీల్ అవుతుంటారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పేసి స్కూల్లో ఇంగ్లీషే మాట్లాడాలి. మొన్న నేను ఎక్కడో ఒక షార్ట్ చూశాను. ఆ అమ్మాయి వెళ్ళి వాట్ ఈజ్ యువర్ నేమ్ అనగానే అమ్మకుట్టి అంటది. పేరు నౌన్ అండి, నౌన్ కెన్ బి ప్రొనౌన్స్డ్ ఇన్ దట్ వే ఓన్లీ. వెంటనే అక్కడ ప్రిన్సిపాల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనగానే వాళ్ళ ఫాదరు అమ్మ కుట్టి అంటాడు. సో అంటే స్లాంగ్ మారిపోతే ఇంగ్లీష్లో మాట్లాడినట్టేనా? కాదు కదా. సో భాష యొక్క ఔన్నత్యాన్ని గుర్తించాలి. సో కాబట్టి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మాట్లాడించడం మంచిదే, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగు ఆర్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ మదర్ టంగ్. సో మన మాతృభాషలో చెప్తూ తద్వారా ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటే దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు చెప్తే పిల్లలు నేర్చుకుంటారు. అదర్వైజ్ అదేదో ఒక పెద్ద బర్డెన్ లాగా ఫీల్ అవుతారు అనమాట. సో కాబట్టి ఈ యొక్క కొలోనియలిజం కారణంగా నేటివ్ స్పీకర్స్ అంటే మన భాష పైన ఉన్నటువంటి ఆ మక్కువ కానీ లేదా భాష పైన ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కానీ అర్థం చేసుకోలేము. అందుకే చూడండి, మీకు 1947 బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మన దేశంలో సాహిత్యకారులు బాగా తగ్గిపోయారు. ఒకప్పుడు సాహిత్యానికి చాలా అద్భుతమైనటువంటి నెలవైనటువంటి దేశం మనది. మహాభారతం, రామాయణం, భగవద్గీత ఇలాంటి అద్భుతమైనటువంటి సాహిత్యాలు అవన్నీ ఖచ్చితంగా రాతపూర్వకంగా రాశారు కదా. సో మహాభారతం లాంగెస్ట్ ఎపిక్ ఇన్ ద వరల్డ్ కదా. కానీ ఇప్పుడు ఎక్కడన్నా రాస్తున్నామా? సినిమా పాటలు కూడా ఏం అర్థం అవ్వవు. సిన్ని 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 బన్నీ అంటాడు, అదేందో మనకు అర్థం కాదు. అదే పాతకాల పాటలు చూడండి మీరు, ప్రాగ్దిశ వేణియ పైన దినకర మయూక తంత్రుల పైన, ఎంత అద్భుతమైన ప్రాగ్దిశ అంటే తూర్పు దిక్కు. సో దాని మీద సూర్యుడు ఇచ్చేటటువంటి కిరణాలను అలా వర్ణిస్తాడు ఆయన, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో ఇలా అద్భుతమైనటువంటి సాహిత్యం ఉన్నది. సో దీని అంతటినీ కూడా కొలోనియలిజం కొంత నాశనం చేసింది. అలాగే ఇమ్మిగ్రేషన్ అండ్ ఎడ్యుకేషన్ అంటే వేరే ప్రాంతాల నుంచి వ్యక్తులు రావడం వల్ల కొంత డైవర్సిటీ అంటే ఈ యొక్క భాషకు సంబంధించి కొంత వైవిధ్యం పెరుగుతుంది. ముఖ్యంగా హై ఇన్కమ్ కంట్రీస్లో ఇది ఉంటుంది. ఈ నేషన్స్ కొంత లాంగ్వేజ్ సపోర్ట్లో ఇబ్బంది పడుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారనుకోండి, అక్కడ అమెరికన్స్ ఇంగ్లీష్ మాట్లాడతారు, మనం అదే మాట్లాడతాం. మీరు కెనడా వెళ్ళారనుకోండి, మన వాళ్ళు అక్కడ పోయినా కూడా హిందీ మాట్లాడతారు, అక్కడ హిందీ వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ హిందీని కూడా నేర్చుకుంటూ ఉంటారు కెనడాలో.
సో ఇట్లాంటివి ఉన్నాయి. అలాగే పాలసీ అప్రోచెస్, అంటే కొన్ని దేశాలు బైలింగ్వల్ ఎడ్యుకేషన్ పెంచుతున్నాయి. ఉదాహరణకి మీరు బ్రస్సెల్స్ ఏంటది బెల్జియం దేశం వెళ్ళారనుకోండి, బెల్జియంలో 3 భాషలు నేర్చుకుంటారు. ఒకటి ఫ్రెంచ్, 2 జర్మనీ, 3 ఇంగ్లీష్. అసలు జర్మనీ ఫ్రాన్స్ నేర్చుకోవాలని కొట్టుకుంటారు అక్కడ. సో బెల్జియంలో స్కూళ్ళకి సంబంధించి ఒకానొక సందర్భంలో ఆ దేశంలో ఎక్కడ గొడవ వచ్చిందంటే, మేము ఫ్రెంచ్ నేర్చుకుంటామని కొంతమంది, జర్మన్ నేర్చుకుంటామని కొంతమంది, ఇంగ్లీష్లో రాలా. కానీ మనకేమొస్తుంది, మన దేశంలో లింగ్విస్టిక్స్ ఉన్నప్పటికీ ఇంగ్లీష్ దగ్గర గొడవ పడతాం మనం. అంటే మన దేశంలో పుట్టినటువంటి భాషల్ని పక్కకు పెట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాదు, ఈ భాషలు నేర్చుకుంటూ వాటిని నేర్చుకోవాలి. అలాగే అదర్ ప్రియారిటీస్, క్విక్ ఇమ్మర్షన్ ఇన్ డామినెంట్ లాంగ్వేజ్. అంటే మనం కనుక కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే డామినెంట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సో అందులో ఎక్కువగా ప్రావీణ్యతను ఇస్తున్నాయి. ఉదాహరణకి చైనీస్ వెళ్ళారనుకోండి, చైనా ఎక్కువగా అక్కడ మ్యాండరిన్ భాషనే మాట్లాడతారు, ఇంగ్లీష్ తక్కువ. అలాగే ఇందులో కొన్ని ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. టీచర్ కెపాసిటీ లేకపోవడం, వేరే భాషలు నేర్చుకోవడంలో మెటీరియల్స్ లేకపోవడం, అలాగే కమ్యూనిటీ రెసిస్టెన్స్. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు ఆ భాష తప్ప వేరే భాష మాట్లాడడం, నేను చెప్పక్కర్లేదు ఏ కమ్యూనిటీస్ అనేటటువంటి. నేను ఎక్కడ డిస్క్రిమినేట్ చేయట్లేదు, కానీ కొన్ని చోట్ల భాష కోసం అంటే తెలుగు వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం కూడా, అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి నేను తెలుగు గురించి చెప్తున్నాను. మీరు చూడండి, ఎక్కడైనా ప్రాంతానికి వెళ్ళారనుకోండి, కొంచెం అక్కడ తెలుగు మాట్లాడరని అనిపిస్తే వెంటనే హిందీలో మాట్లాడతారు. ఎందుకంటే మనం అవతల వాళ్ళ కన్వీనియన్స్ కోసం చూస్తాం. మీరు అదే తమిళనాడు కర్ణాటక పోండి, తంతరు పట్టుకొని తమిళ నేర్చుకొని తమిళనాడు రా, కర్ణాటక నేర్చుకొని కర్ణాటక రా అంటారు. తెలుగు వాళ్ళు అట్లా ఉండరు. తెలుగు వాళ్ళు చాలా సహృదయులు, భాషను మక్కువగా వేరే భాషలను కూడా తమలో ఇముడ్చుకోగల కెపాసిటీ ఉన్నటువంటి భాష తెలుగు. అందుకే తెలుగు చాలామంది ఇబ్బంది పడుతుంది అంటారు, ఏమి ఇబ్బంది పడదు, కానీ సాహిత్యం పోతుంది. తెలుగు తాలూకు ఔన్నత్యాన్ని గుర్తించకపోవడం వల్ల ఆ సాహిత్యాన్ని మనం కోల్పోతున్నాం. అలాగే పాలసీ రికమెండేషన్స్లో కూడా ఈ యునెస్కో ఏం చెప్తుందంటే కంటెస్ట్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ పాలసీస్, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకునేటటువంటి ఈ భాషకు సంబంధించినటువంటి విధానాలను తీసుకురావాలి. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉండాలి, మెటీరియల్స్ ఉండాలి, లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్స్ ఆ యొక్క పరిసరాలను మనం తీసుకురావాలి. స్కూళ్ళల్లో కూడా స్కూళ్ళు చాలా అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని తీసుకురావాలి. అలాగే అందరికీ ఈ భాషా ప్రయోజనాలు అందేటట్టుగా ఎక్కువ భాషలు నేర్చుకునేటటువంటి పరిస్థితులు తీసుకురావాలి. మనకు కూడా ఉంది ఆల్రెడీ 3 లాంగ్వేజ్ మోడల్ అనేటటువంటిది, కానీ ఇది సౌత్ ఇండియాలో ఎక్కువ ఫాలో అవుతారు. నార్త్ ఇండియాలో 3 లాంగ్వేజ్ మోడల్ అంటే సాంస్క్రిట్ ఉంటారు, సాంస్క్రిట్ హిందీ దగ్గరగా ఉంటాయి. కానీ మనం అట్లా కాదు, మనం అక్కడ హిందీ నేర్చుకుంటాం. కాబట్టి 3 లాంగ్వేజ్ మోడల్ని ఎక్కువగా ఆదరించినటువంటి వ్యక్తులు కానీ రాష్ట్రాలు కానీ దక్షిణ భారత రాష్ట్రాలు. అలాగే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేకి సంబంధించి చూస్తే దీన్ని ప్రపోజ్ చేసింది మొట్టమొదటిగా బంగ్లాదేశ్ ప్రపోజ్ చేసింది. యునెస్కో దాన్ని 1999లో అప్రూవ్ చేసింది. 21 ఫిబ్రవరి 2000 సంవత్సరం నుంచి దీన్ని జరుపుకుంటున్నారు. బంగ్లాదేశ్ తన యొక్క మదర్ లాంగ్వేజ్ అయినటువంటి బంగ్లా ఈ భాషను కాపాడుకోవడంలో బంగ్లాదేశ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఎందుకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కలిసి ఉన్నప్పుడు అక్కడ పర్షియన్ లాంగ్వేజ్ కానీ లేదా ఉర్దూ లాంగ్వేజ్ని కానీ ఎక్కువగా సపోర్ట్ చేశారు వెస్ట్రన్ పాకిస్తాన్ వాళ్ళు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగ్లా లాంగ్వేజ్ని తొక్కేశారు. దానివల్ల వాళ్ళు అక్కడ ఒక మూమెంట్ తీసుకురావడం, అందులో భాగంగా బంగ్లాదేశ్ తన యొక్క ఉనికిని చాటుకోవడానికి ఆ యొక్క మాతృభాష కోసం చాలా పోరాటాలు చేసింది. చిన్న చిన్న పోరాటాలు అయినప్పటికీ బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. సో దీంతో యునెస్కో ఏం చెప్తుందంటే మన తాలూకా కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ, అంటే మన తాలూకా సంస్కృతిని భాషను కాపాడుకునేటటువంటి దిశగా, ఆ ప్రయోజనాలను అందుకునేటటువంటి దిశగా డైవర్సిటీని మనం పెంచుకోవాలి. అంటే భాషా వైవిధ్యాన్ని, సాహిత్యంలో వైవిధ్యాన్ని, సంస్కృతిలో వైవిధ్యాన్ని ఎప్పుడూ కూడా ఆదరించాలి. సో దీన్ని సస్టైనబుల్గా టాలరెన్స్, రెస్పెక్ట్, అంటే ఒక భాష ఉంది, హిందీ ఉంది, తెలుగు ఉంది, తమిళ్ ఉంది, పరస్పరం ఒక భాషను మరొక భాష గౌరవించుకోవాలి, అంతేగాని తిట్టకూడదు. సో మీకు నచ్చకపోతే మానేయండి, కానీ తిట్టకూడదు. ఈ రకమైనటువంటి ఒక ప్రవృత్తిని మనం భారతదేశంలో నడుపుతున్నాం. సోషల్ మీడియాలో వచ్చే గొడవలు నమ్మమాకండి. ఎప్పటికీ కూడా మన దేశంలో మాతృభాషలను గౌరవిస్తాం. కాకపోతే ఇంగ్లీష్ డామినెన్స్ ఉంది, ఎందుకంటే వరల్డ్ ఇంగ్లీష్లో వెళ్తుంది, సాఫ్ట్వేర్ రంగం పెరిగింది కాబట్టి. బట్ ఖచ్చితంగా మన మాతృభాషను అందరం గౌరవించే వాళ్ళమే మనందరం. అందుకే కదా పోని వచ్చో రాదో చెప్పడం, తెలుగు మాట్లాడడం వచ్చో రాదో క్లాస్ చెప్తే కొంతమంది అయినా మీలాంటి వాళ్ళు చూస్తున్నారుగా. సో భాషను కూడా ఆదరిస్తున్నారుగా. సో అలా. సో ఇండియాలో లింగ్విస్టిక్ లాంగ్వేజ్ చూస్తే కనుక మనం ప్రీ హిస్టారిక్ టైమ్స్, అంటే హ్యూమన్ హ్యాబిటేషన్స్, అసలు భాష రాకముందే, సాంస్క్రిట్ కన్నా ముందే మనుషులు బ్రతికినటువంటి ప్రాంతం ఇది. అప్పుడు రిటర్న్ రికార్డ్స్ లేకపోవచ్చు, కాబట్టి ఎర్లీ లాంగ్వేజెస్, అంటే సాంస్క్రిట్ కన్నా ముందు కూడా భాషలు ఉన్నాయట, కాకపోతే వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కష్టం.
మీరు చూస్తే దక్షిణ భారతదేశంలో మూల ద్రావిడ భాష అని ఒక భాష ఉండేది. అందులోంచి వచ్చినటువంటి భాషలే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. కానీ ఈ 4 భాషలకే స్క్రిప్ట్ ఉంది. ఇది కాకుండా ఇంకొక 24 భాషలు ఉన్నాయి. గదబ, కోయ, ముండి, మూవీ, బళ్ళారి ఇట్లాంటి భాషలు. వీటికి స్క్రిప్ట్ లేదు. కానీ భాష అంటే స్క్రిప్ట్ ఉండాల్సిన అవసరం లేదు. వాగ్రూపంలో ఉన్నా కూడా భాష, మాట్లాడేది కూడా భాష. దాని స్క్రిప్ట్ ఉండాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇట్లాంటి భాషలకి అసలు రికార్డ్ లేదు. సాంస్క్రిట్ కన్నా ముందే ఉన్నాయట ఈ భాషలు. సో కాబట్టి అట్లాంటివి ఉన్నాయి. అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి అన్డిసైఫర్డ్ స్క్రిప్ట్ ఉంది. ఇప్పటికీ దాని అర్థం చాలామందికి తెలియదు. అలాగే ద్రవిడియన్ లాంగ్వేజ్, ఇండో ఆరియన్, అదర్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఉన్నాయి భారతదేశంలో, మూల ద్రావిడ భాషలు. అలాగే సాంస్క్రిట్, ప్రాకృత్, తమిళ్ ఈ భాషలు పెరిగాయి. ముఖ్యంగా రైటింగ్ అనేటటువంటిది 24 సెంచరీ అంటే 100 సంవత్సరాలు, 2400 సంవత్సరాల క్రితం శాసనాలు, మనుస్క్రిప్ట్లు వచ్చాయి. సాంస్క్రిట్ డామినెంట్ లాంగ్వేజ్ అయింది. దాని తర్వాత బౌద్ధ మతం అది వచ్చినప్పుడు పాలీ లాంగ్వేజ్, ప్రాకృత లాంగ్వేజెస్ వచ్చాయి. తమిళ్ ఇండిపెండెంట్ క్లాసికల్ లాంగ్వేజ్ అయింది. ఇప్పుడు మన దేశంలో క్లాసికల్ లాంగ్వేజెస్ 6 ఉంటాయి. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సాంస్క్రిట్. సో ఇవన్నీ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్గా ఉన్నాయి. ఓల్డెస్ట్ లాంగ్వేజ్ తమిళ్ కూడా మనం చెప్పాలని అనుకుంటే 3rd BC అంటే క్రీస్తు పుట్టక ముందే లాంగ్వేజ్ ఉంది. సో దాంతోపాటుగా ఫారిన్ అండ్ రీజనల్ లాంగ్వేజ్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది భారతదేశంలో ఖచ్చితంగా. తెలంగాణలో అయితే చాలా ఎక్కువగా పర్షియన్ అండ్ అరబిక్ లాంగ్వేజ్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ముఖ్యంగా ఉర్దూ లాంగ్వేజ్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ 5000 సంవత్సరాల నుంచి అవెస్టర్న్, ఆస్ట్రో ఏషియాటిక్, టిబెటో బర్మన్, ఇండో ఆరియన్ ఇవన్నీ లాంగ్వేజెస్లో రకరకాల క్లాసిఫికేషన్స్. ఈ భాషల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. చాలా భాషలు మీకు తెలిసే తెలుగులో ఫ్రెంచ్ పదాలను కూడా తీసుకున్నాం మనం, తెలుసా మీకు? గాడిద గుడ్ అంటారు, కొంచెం కోస్టల్ ఆంధ్ర వైపు మాట్లాడుతుంటారు. ఇది గాడిద గుడ్ ఏం కాదు అని అంటారు. అది ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ గుడ్ అట. సో అది పలకడం చేతగాక మన వాళ్ళు దాన్ని గాడ్ ఈజ్ గుడ్ చేశారు. ఎంత గొప్పలో చూడండి మనం. సో భాషని చాలా అద్భుతంగా ఇముడ్చుకోగల కెపాసిటీ ఉన్నటువంటి భాషలు భారతదేశంలో ఉన్నటువంటి భాషలు. అలాగే ద్రవిడియన్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటివి, ఇండో టిబెటన్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా లిటరేచర్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎంత మాట్లాడినా ఇప్పటికీ అందరూ తెలుగు భాషనే వాడుతున్నాం. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోదగినటువంటి అంశాలు. సో అలాగే ఇందులో భాగంగానే చూస్తే ప్రింటింగ్ రెవల్యూషన్, పేపర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రింటింగ్ రెవల్యూషన్లో కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది లిటరసీ వీటిల్లో. అలాగే బుక్స్ చాలా మాస్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి రీజనల్ లాంగ్వేజ్లో. ఇప్పుడైతే పీడిఎఫ్లు వచ్చేస్తున్నాయి. పోస్ట్ కొలోనియల్ లాంగ్వేజ్ షిఫ్ట్లో అయితే బ్రిటిష్ వాళ్ళు అయిపోయిన తర్వాత మనం అందరం ఎక్కువగా ఇంగ్లీష్ని పరిపాలన కోసం, విద్య కోసం, వీటి కోసం మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాం. పర్షియన్ డిక్లైన్ అయింది. సాంస్క్రిట్ కూడా కేవలం రిలీజియస్ ఆస్పెక్ట్స్ అంటే మంత్రాలు లేదని అనుకుంటే పూజలు, పునస్కారాలు ఇలాంటి వాటిలో తప్ప సాంస్క్రిట్ని విరివిగా మనం వాడేటటువంటి పరిస్థితులు లేవు. అలాగే హిందీ, తమిళ్, బెంగాలీ, కన్నడ ఇవన్నీ కూడా లిటరసీ అండ్ పొలిటికల్ రికగ్నిషన్ అనేటటువంటిది ఉంది. ఖచ్చితంగా ఈ భాషలు అయితే మాత్రం ఫ్లరిష్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో అయితే ఆ భాషలకు వచ్చిన ప్రమాదం అయితే ఏమి లేదు. సో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో మనకు ఉన్నాయి. మీ అందరూ చదువుకుంటారు. 22 భాషలు ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రోత్ ఉన్నాయి. కొన్ని లాంగ్వేజెస్ అయితే మిగతా లాంగ్వేజెస్ కొన్ని డిక్లైన్ ఉన్నాయి. ఆదివాసీ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్లో మాట్లాడేటటువంటి వ్యక్తులు, ఆ ఆదివాసీ లాంగ్వేజెస్లో కొంత ఇబ్బంది అయితే ఉంది. ఆ భాషల తాలూకా ప్రాముఖ్యత అనేటటువంటిది బాగా తగ్గుతోంది. అలాగే ప్రింట్ క్యాపిటలిజము, డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ ఇండియన్ లాంగ్వేజ్ని బాగా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో భారత ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకొచ్చి మన పాత భాషలను కూడా వాటిని ఖచ్చితంగా అలా నిలిపేటట్టుగా చాలా ప్రయత్నాలు చేస్తుంది. బట్ ఇంగ్లీష్ డామినెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మనకి సవాళ్ళు విసురుతోంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. సో ఇది భాషకు సంబంధించి. సో మీరు తెలుగు భాషకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఇంపోజిషన్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. ఎందుకంటే మనం తెలుగులోనే క్లాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి. సో కాబట్టి దీని యొక్క ఆన్సర్ కూడా మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎందుకు స్థాపించారు, భాషా వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను యునెస్కో ఎలా నొక్కి చెప్తుంది, 200 పదాల్లో రాయండి. సో ఇది లాంగ్వేజ్ డైవర్సిటీ ఇన్ ఇండియా అలాగే యునెస్కో రిపోర్ట్కి సంబంధించిన అంశాలు. ఖచ్చితంగా మెయిన్స్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అంశం. థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపటి క్లాస్లో యథావిధిగా కలుద్దాం.